ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారులకు రేపు తొలి దఫా డబ్బులు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ డబ్బులు వారి అకౌంట్లలో పడనున్నాయి. ఈ పథకానికి చెందిన పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు 400 చదరపు అడుగులు తగ్గకుండా 600 చదరపు అడుగుల లోపు ఉండాలన్నారు. పథకం లబ్ధిదారులు ఖచ్చితంగా మార్గదర్శకాలు ఫాలో అయ్యేలా చూడాలని మరోసారి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారులకు రేపు తొలి దఫా డబ్బులు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. వైశాలి, గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు అంటే సోమవారం ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో రేపు డబ్బులు జమ కానున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతోటి సమావేశాలు నిర్వహించారు. దీంట్లో వారికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసినటువంటి నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా వాళ్ళను గుర్తించిన తర్వాత వాళ్ళ జాబితాను సిద్ధం చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని జాబితా సిద్ధం చేసిన తర్వాతకి వాళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 చదరపు గజాల్లో ఇళ్లను నిర్మించుకోవాలి అనేది ప్రభుత్వ నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారము కొంతమంది ఇప్పటికే లబ్ధిదారులు ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చేసినటువంటి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపింది. వాళ్ళు ఎవరైతే నిర్మాణాలు చేపడతారో వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించింది. రేపు దీనికి సంబంధించినటువంటి మొదటి విడత అంటే ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో రేపు ₹1,00,000 జమ కానున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు పోయినటువంటి నేపథ్యంలో రేపు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అని లబ్ధిదారులకు ఇచ్చినప్పటికీ కూడా అది ప్రజలు దాని మీద కొంత అసంతృప్తితోటి ఉన్నారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి క్రమంలో కొంత అవి నాణ్యత లోపంగా ఉన్నాయి. తమకే ప్రభుత్వం ఇల్లు ఇస్తే మేమే నిర్మించుకునే వాళ్ళం అనేది ప్రభుత్వం మీద అప్పుడు ప్రజలు తిరగబడ్డారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లని నిర్మిస్తామని చెప్పింది. ఒక్కో ఇంటికి ₹5,00,000 కూడా ఆ ప్రభుత్వమే ఇస్తుంది. ఇంటి నిర్మాణం కూడా ఆ లబ్ధిదారుడికి ఇష్టమున్న డిజైన్ లో నిర్మించుకోవచ్చు అనేది కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించింది. అదే విధంగా కూడా విడతల వారీగా డబ్బులను కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు లబ్ధిదారులు మొదటి విడతలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు డబ్బులు జమ కానున్నటువంటి సందర్భంగా లబ్ధిదారుల్లో కూడా కొంత హర్షమితం అవుతుంది. మొత్తం 3 విడతల్లో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పినాక మొదటి విడతలో రేపు కానుంది. అయితే పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేయాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను ఆదేశించారు. అయితే ఒక్కొక్క 200 దరఖాస్తులకు సంబంధించి ఒక గెజిట్ అధికారిని కూడా నియమించారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరు అయ్యేలా కూడా వీళ్ళే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని కూడా మంత్రి వారికి చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే కొంత అంటే ప్రభుత్వం ఒక్కో ఇంటికి ₹5,00,000 ఇస్తుంది కనుక 5 లక్షల్లో కొంత ఇల్లు నిర్మాణం చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కొద్దిగా ఎక్కువ కూడా డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వమే ఇసుక సిమెంట్ ను కూడా తక్కువ ధరకు అందించేందుకు కొంత ప్లాన్ చేస్తా ఉంది. ఇప్పటికే ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంత తక్కువ ప్రైజ్ కి ఇస్తున్నప్పటికీ సిమెంట్ భారం కొంత పెరిగే అవకాశం ఉంది. అందుకనే ఆ కంపెనీలతో కూడా మంత్రి శ్రీధర్ బాబు ఇటు పొంగులేటి శ్రీధర్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా దానికి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్లతో కూడా మాట్లాడి కొంత సిమెంట్ ధరను కూడా తగ్గించే ప్రక్రియ చేపడతామని కూడా మంత్రి పేర్కొన్నారు. ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడం, రేపు వారి ఖాతాలో డబ్బులు జమ కావడం ప్రభుత్వం కూడా కొంత మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో భాగంగా మెయిన్ కీలకమైనటువంటి హామీ ఇందిరమ్మ ఇళ్ల హామీ. చాలా మంది పేదలు కూడా దీనికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్షలాది దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినటువంటి క్రమంలో దీన్ని ఎలా చేయాలనేది ప్రభుత్వం చాలా రోజులు ఆలోచన చేసింది. కలెక్టర్లు ఇతర అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనకు వచ్చి రేపు దీనికి ఒక మొదటి అడుగు పడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చాక ఇంకా లబ్ధిదారులు ఎక్కువగా ఉండి దరఖాస్తులు కనుక ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువగా వస్తే ఇంకా కొంత ఎక్కువ కూడా పెంచే ఆలోచన కనిపిస్తా ఉంది. మొదటి విడతతో పాటు తర్వాతకి ఈ మొదటి విడత ₹1,00,000, రెండో విడత 2 లక్షలు, మూడో విడత 3 లక్షలు స్లాబ్ పూర్తయ్యాక మొత్తం అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. ఎక్కడ కూడా ఇది పారదర్శకంగా నిర్వహించేలా చూస్తున్నారు. మధ్యవర్తులు ఇతర బ్రోకర్స్ లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అయ్యే విధంగా కూడా చూస్తున్నటువంటి క్రమంలో కొంత అవినీతి కూడా తగ్గుతుంది. నేరుగా లబ్ధిదారుడికే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఆ ప్రభుత్వ వర్గాల చెప్తున్నారు. అయితే ఈ గ్రామ కమిటీలకు సంబంధించి ఒక్కో విలేజ్ కు సంబంధించి ఒక్కొక్క 20 నుంచి 30 ఇళ్లు మాత్రమే మంజూరు అయ్యాయి. లేదంటే కొన్ని చోట్ల 10 నుంచి 15 ఇళ్లు మాత్రమే మంజూరు అవ్వడం పట్ల కూడా లబ్ధిదారులు కొంత అసహనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రతిపక్షాలు దీని మీద కొంత గుర్రుగా ఉన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలు వేసినటువంటి ఇందిరమ్మ కమిటీలు కూడా అరువులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నప్పటికీ కూడా తక్కువగా ఇల్లు రావడం పట్ల కూడా లబ్ధిదారులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో ఇందిరమ్మ గ్రామ కమిటీలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ కమిటీల్లో 5 మెంబర్స్ ఉంటే వాళ్ళు గుర్తించినటువంటి లబ్ధిదారుడికి ఇళ్లను ఇస్తున్నారు. దాంతో అధికారులు వచ్చి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి నిజమైన లబ్ధిదారుడు ఉంటే మాత్రం ఆయన సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఆనందం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. వైశాల్. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.